ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవస్త్వం దైవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కర్కటే పూర్వపాగుణ్యం తులసీకార్ణోద్భవం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. భగవద్బంధువులారా, ఈరోజు 17వ పాసనం అనుసంధానం చేసుకున్నాం. ஆண்டாள் திருவதிகளே சரணம். அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பரமானந்த கோபாலா எசுந்திராய் கொம்பரனாருக்கெல்லாம் குழந்தே குலவிளக்கே எம்மரமாட்டு யசோதாய் அருவராய் அம்பரமோடத்துறம் உலகலந்து ஒம்பர கோமானே ஒருங்காவி எழுந்திராய் செம்பற்கடல் அழி செல்வா பலதேவ அம்பயம் நீ ஒருங்கேலோ ரெம்பாவாய். వస్త్రములనే చల్లని నేను అన్నమనే ధర్మబుద్ధితో ధర్మసంగు నందగోపాల మా స్వామి మేల్కొము. రొబ్బలి చెట్టు వంగిన శరీరము గల పడుతులతో చిగురు వంటి మహాకులమును మంగళ దీపమును వంటి దాన మా స్వామిని యశోద మేల్కొను. ఆకాశ మధ్యమును భేదించి పెరిగిన తన పాదముతో లోకమును కొలిచిన నిత్యసూరు నాయక నిద్రింపుగా మేల్కొను. ఎర్రని బంగారు కడియం పాదమనం ధరించిన ఐశ్వర్యశాలి బదలామ నీవును మీ తమ్ములను మేల్కొనవలను. వస్త్రమనగా భగవన్ముఖ వికాసమున సంగ శేషత్వము పరబ్రహ్మము పరమాకాశం. నీరు భోగ్యతా బుద్ధి లేకుండా పారతంత్ర్యము పొందవలనని శ్రద్ధ విరజానది జలము అన్నము భగవత్ కైంకర్యము నిష్కృష్ట ఆత్మస్వరూప జ్ఞానం బ్రహ్మానుభవం. నందగోపాలుడు ఆచార్యుడు యశోద మంత్రములో విష్ణు షడాక్షరి వాసుదేవ ద్వాదశాక్షరాక్షరులు ముఖ్యములు. వాటిలో అష్టాక్షరి మంత్రం శ్రేష్టమైంది. వామనుడు నారాయణ మంత్రార్థమును వివరించను. సర్వశూన్యవాదులకు వేదవాహ్యులు నిరసన సర్వజగద్వ్యాపకం భగవతత్వం కలదని తన అస్తిత్వం అంతటా చూపినది వామనావతారం. బలరాముని పాదమునకు తొడిగిన కడియం భగవత్ శేషత్వం. కడియము గల బలరాముని పాదం భాగవత శేషత్వం. మార్గళ ధనుర్మాసం ఏకవ బయట మంచుతుంపుర అంబరమే పన్నీరే సూర్య అధ్యయనం అక్షరాలన్వేషణ. ఇంకేం కావాలని జీవితాన్ని పాశ్రంలో ప్రవేశిస్తాం. నలుగురిని లేపటం ఎందుకు? స్వామి ఎన్నడూ ఒంటరి కాదు. గజేంద్రుని రక్షించడానికి ఉరుకుతున్నాడు. వివాదోపధృతమైన శ్రీ కుచోపరిచలాంచలమైన వీడుకున్నాడు. అప్పుడు తన వెంటను శ్రీ లక్ష్య వెంట నవరోధ పురాతమును దాని వెనుక్కును భక్షేంద్రుడను వాణి పొందును ధను కౌమోదికి శంకచ క్రణీయాంబను నారదుండు ధ్వజనీకాంతుండు గా వచ్చరో అయ్యన వైకుంఠపురంహనం గలగవారు బాలగోపాలము. స్వామి అంత బలం గలవాడు. ఒక్కడనే ఎలా లేపుతారు? భారత సమాజ వ్యక్తిష్టం కాదు, సమాజం నిష్టం. భారత సమాజం సదాచారం సాంప్రదాయాల మీద సుఖశాంతులతో జీవించింది. దానికి అక్షరం శిక్షణ లేవు, అనుచారంగా వచ్చే ఆచరణ. తద్యాదాచరతు శ్రేష్టం తద్దేవతరో జన సయత్ప్రమాణం కురుతే వర్తతే. గీత 3వ అధ్యాయం 21వ శ్లోకం. పెద్దలు ఆచరించేదాన్ని జనులు ఆచరిస్తారు. వారు ప్రమాణం సాంప్రదాయం చేసింది లోకానికే సాంప్రదాయం అవుతుంది. గోపికల సత్ప్రవర్తన శ్రద్ధాభక్తులు చదివినవుగా కేవలం నేర్చినది. వారు మేల్కొల్పిన క్రమం సదాచార సాంప్రదాయబద్ధం. తొలుత యజమాని నందగోపం లేపారు. ఆత్మ నిష్కామ స్వధర్మచరణ అందరికీ ఆదర్శం. యజమానురాలు యశోదమ్మ కులానికి కాంతి. అది ఆమె స్వధర్మం. వయసులో బలరాముడు పెద్ద అయినా త్రివిక్రముని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు కృతయుగంలో త్రివిక్రముడు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, అప్పుడు లక్ష్మణుడు తమ్ముడు. శ్రీకృష్ణుడు స్వస్వరూపంలో విష్ణుమూర్తి, బలరాముడు ఆదిశేషుడు. వారి ఇద్దరు స్వామి సేవక సంబంధం. ఆ విషయం గోపికలకు తెలుసు. అందుకే ఓంగి ఒలగలంద త్రివిక్రముడు అన్నారు. ఆ స్వామి స్వస్వరూపం జగత్పిత, పరాత్పరుడు, పరంధాముడు. అది కాక స్వామి గత అవతారాల్లో మాత్రమే కాక నందవ్రజంలో స్వామి సాధించిన కార్యములు ధర్మాన్ని రక్షణ తీరు అనుతర సాధ్యం. స్వస్వరూపం
కార్యసాధనలు శ్రీకృష్ణు బల రాముని కన్నా ప్రాధాన్యత కలిగించాయి. అది న్యాయం, సత్యం, ధర్మం. సత్యమేవేశ్వర లోకే సత్యే ధర్మం ప్రతిష్ఠితం. సత్యమే లోకంలో ఈశ్వరుడగుచున్నాడు. సత్యమునందే ధర్మము నిలిచి ఉంది. భారత జీవన విధానానికి సత్య ధర్మాలు ప్రమాణం అవుతున్నాయి. నేటి నేరుపూరిత విస్తగ్ధ సమాజానికి అసత్యం, అధర్మమే మూల కారణం. రాజకీయం నిజం చెప్పరు, తమ విధిని నిర్వర్తించరు. వంచన వారి ఆయుధం, వంచన వారి అధికం. రాజకీయం ఏనాడు రాక్షసమే, వేషాలు మారుస్తాయి. సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయ మా ప్రమద. తైత్రయోపనిషత్ 11:1. నిజం చెప్పు, స్వధర్మాన్ని ఆచరించు, విధి నిర్వర్తించడంలో ప్రమత్తుడు కారాదు. ఈ రాజకీయానికి వేద ఆదేశాలు, వాటిని ప్రజాపాలకులు అనుష్ఠించాలి. ఇది పాలకుల ఆచార సంహిత. నేటి రాజకీయం ఇది తప్పింది. ప్రజలను నేరాల నుంచి రక్షించవలసిన వారు స్వయంగా నేరాలు చేసినా సమర్థించుకున్నారు. రాముడు సరిగ్గా ఈ పనే చేశాడు. సీతాదేవి ఆత్మానోపాహం కృత్వ, నిన్ను నీవే ఉపమానంగా చేసుకో, నీ భార్యను మరొకరిని ఎత్తుకుపోతే ఇలా ఉంటుంది, ఆలోచించమని ఉపదేశించారు. స్వధర్మం రక్షసాం భీరు సర్వదైవన సంశయ గమనం వా పరస్త్రీణం హరణం వజ్జవ. రామాయణం 5:25. భీరులారా, పరస్త్రీ గమనం, పరస్త్రీ హరణం నిస్సందేహంగా రాక్షస స్వధర్మాన్ని సమర్థించుకున్నాడు. వంచన ఏనాడు ధర్మం కాదు. నందగోపునిలో స్వధర్మ నిరతులు ఆకాశమంత మానవతాము దర్శనమిస్తారు. శ్రీకృష్ణుడు సంస్థాపకునిగా విశ్వరూప ప్రదర్శనం ప్రసాదిస్తాడు. మీరు దర్శనం చేసుకోండి, మేల్కొండు రండి. ధర్మోస్తు విజయోస్తు, అధర్మోస్తు నాస్యోస్తు. స్వస్తి. కర్కటే పూర్వపాల్గొన్యం తులసి కారణోద్భవం పాండే విశ్వాంబరం గోదాం వందే శ్రీరంగనాయకం. స్వస్తి. జయ శ్రీరామ్.